జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనుక రాజకీయ కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కూటమిని విడగొట్టాలనే ఆలోచనతో తెలంగాణలో కుట్ర జరుగుతుందన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చన్న మాధవ్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని మరొక రాష్ట్రంలో చెప్పులతో కొట్టడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే మైండ్ గేమ్ అయితే ఆడుతుంది. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది. నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో ప్రపంచంలోని పెట్టుబడులన్నీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి రావటం చూసి చాలా మందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు. నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్లే విధంగా అందరి మధ్య విభేదాలు లేకుండా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతే ఉన్నాయో విరుద్ధ ప్రలాపనలు వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ దాన్ని ఎక్కడ కూడా ఆలోచనలు పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. సార్, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు, దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు. అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకోండి, కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా దీన్ని సమస్యపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం వాళ్ళకే జరుగుతుంది. కనుక ఆ నష్టాన్ని నివారించాలని వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశంతో ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పరిపాలించవచ్చు. ఎవరిని ఎవడు అడ్డుకోలేడు. ఎవడు అడ్డుకోవాలనుకుంటే వాడే సమస్య.